శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమః. తేదీ డిసెంబర్ 1, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. వారం సోమవారం. తిథి ఏకాదశి, సాయంత్రం 7:01 వరకు. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 11:18 వరకు. వర్జం మధ్యాహ్నం 12:14 నుండి 1:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుండి 1:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:33 నుండి 3:17 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:10 వరకు. రాశి ఫలాలు. మేషరాశి సన్నిధులతోటి శుభకార్యాలు పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు గత కంటే కొంచెం పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలయిక ఆనందం కలిగిస్తుంది. వృషభ రాశి సోదరులతో ఆశీర్వాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. గృహంన శుభకార్యాల ప్రస్తావన ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. మిథున రాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. కర్కాటక రాశి కొన్ని వ్యవహారాల్లో శిరోబాధలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దక్షిణామూర్తి సూత్రం పఠించడం చెప్పదగినది. సింహరాశి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొన్ని ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచన గమనిస్తోంది. కన్యా రాశి చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం నుంచి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారంలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోకపోతే నష్టాలు ఎదుర్కొంటారు. తులారాశి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగస్తులకు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కీలక సమయంలో సన్నిహితులు సహాయం చేస్తారు. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట చికాకు అధికమవుతుంది. సొంత ఆలోచనలతో నిలకడ లోపిస్తుంది. భాగస్వాములతో భేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ధనుసు రాశి ఉద్యోగంలో మరింత ఉత్సాహకరంగా సాగుతుంది. సంఘంలో మరింత గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారంలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మకర రాశి దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారస్తులు ఆశించిన విధంగా రాణిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుంభరాశి దైవ సేవ కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. వృత్తి ఉద్యోగంలో అధికారులతో వివాదాస్పదాలు తప్పవు. జాగ్రత్త వహించండి. మేన్ రాశి ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చర్చిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కొంతవరకు అధిగమించగలుగుతారు.